వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కొన్నేళ్లుగా సరైన దారి లేక అడుగు బయట పెట్టాలి అన్న 100 సార్లు ఆలోచించి చీకటి పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డ ఆ మారుమూల పల్లెల్లో ఇప్పుడు ఒక్కసారిగా అసలు ఏం జరగబోతోంది? దశాబ్దాల తరబడి దారుల కోసం కళ్ళు కాయలు కాచలే ఎదురు చూసిన ఆ గిరిజన గ్రామీణ ప్రాంతాల వాసుల జీవితాల్లో ప్రభుత్వం ఏ అద్భుతానికి శ్రీకారం చుట్టింది? కనీసం నడకదారికి కూడా నోచుకొని ఆ ప్రాంతాలకు ఏకంగా 100 కోట్ల రూపాయలతో ఏ సరికొత్త భరోసా రాబోతోంది? ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా సౌకర్యానికి నోచుకోని మారుమూల ఆవాసాల అష్టకష్టాలకు త్వరలోనే తెరపడనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పల్లెసీమల రూపురేఖలను మార్చే అద్భుతమైన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలను ప్రధాన స్రవంతికి అనుసంధానించడమే లక్ష్యంగా ప్రగతి బాట కార్యక్రమం అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ఏళ్ల తరబడి సరైన బాట లేక నానా ఇబ్బందులు పడిన మారుమూల ప్రాంతాల ప్రజల కలలు ఇప్పుడు సాకారం కాబోతున్నాయి. కష్టాలు తీరాలంటే కష్టపడి పనిచేయాలనే నానుడిని నిజం చేస్తూ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికలతో ముందడుగు వేస్తుంది. రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు మోక్షం కలిగించే ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా గ్రామీణ రవాణా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడనుంది. ఇప్పటి వరకు కనీసం నడకదారి కూడా లేని మరో 158 ఆవాసాలకు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ఈ చారిత్రక మార్పునకు ప్రధాన భూమిక పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రతిష్టాత్మక రహదారుల నిర్మాణ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏకంగా 422 కోట్ల రూపాయలకు పైగా భారీ నిధులను కేటాయించి రికార్డు సృష్టించింది. కేటాయించిన నిధులను సద్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ కనెక్టివిటీని సమర్థవంతంగా పంచేందుకు పంచాయతీరాజ్ శాఖ ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించింది. రూపాయి ఖర్చు చేసినా అది ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో అధికారులు పక్కా అంచనాలతో ముందుకు వెళ్తున్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నట్లుగా మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని పరుగులు పెట్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ భారీ నిధులతో రాష్ట్రంలోని మారుమూల పల్లెలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ మొత్తం 347 కిలోమీటర్ల పొడవునా సరికొత్త రోడ్లను నిర్మించనున్నారు. ప్రణాళికబద్ధంగా చేపడుతున్న ఈ నిర్మాణాల ద్వారా మొత్తం 146 నూతన రోడ్లు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఏళ్ల తరబడి రవాణా సదుపాయాలు లేక అల్లాడిపోయిన స్థానిక ప్రజలకు ఈ రోడ్ల నిర్మాణం ఒక గొప్ప ఉపశమనమని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం అరాకొరా పనులతో కాలం వెళ్లదీయకుండా ప్రతి గ్రామానికి శాశ్వత రవాణా వసతి కల్పించాలనే పట్టుదలతో అధికార వర్గాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తున్నాయి. రోడ్ల నిర్మాణంతో పాటు వర్షాకాలంలో రవాణాకు తీవ్ర ఆటంకంగా మారుతున్న వాగులు, వంకలపై అత్యవసర ప్రతిపాదకన 19 కొత్త వంతెనల నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు నిలిచిపోయే, బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే మారుమూల గ్రామాలకు ఈ వంతెనలు శాశ్వత భరోసానిస్తాయి. ముప్పు రాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమో, పల్లెల్లో రవాణా అడ్డంకులను తొలగించడం కూడా అంతే కీలకమని ప్రభుత్వం నిరూపిస్తుంది. కష్టకాలంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ప్రజల కష్టాలను కడతేర్చే దిశగా మంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా పూర్తయితే గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు అమాంతం మెరుగుపడే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయి. అత్యవసర వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న దుస్థితికి ఈ రోడ్ల నిర్మాణం ద్వారా పూర్తి చెక్ పెట్టవచ్చు. గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తరలించడానికి పడిన నానా తంటలు తొలగిపోయి క్షణాల వ్యవధిలో మెరుగైన వైద్య సేవలు గ్రామస్తులకు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్కు తరలించి మంచి గిట్టుబాటు ధరను పొందడానికి ఈ రవాణా సౌకర్యాలు ఎంతో దోహదపడతాయి. గ్రామీణ రహదారుల నిర్మాణ రంగంలో ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడకుండా అత్యున్నత న్యాయత ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను, కాంట్రాక్టర్లను కరాఖండిగా ఆదేశించారు. నాణ్యత లేని పనులను చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజల సొమ్ముతో ఆడుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
గుడ్డిలో మెల్లగా కాకుండా నాణ్యమైన పనులతో శాశ్వత ప్రతిపాదకన రోడ్లు వేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా నాసిరకం రోడ్లు వేసి ప్రజలను మోసం చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ప్రతి అంగుళాన్ని ఇంజనీరింగ్ నిపుణులు పర్యవేక్షించాలని ఉన్నత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం కాగితాల మీదనే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు పక్కాగా జరిగేలా ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను అప్రమత్తం చేస్తారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. నిర్దేశిత గడువులోనే ఈ పనులన్నీ పూర్తి చేసి పల్లె ప్రజల కష్టాలను పూర్తిగా తీర్చాలని ఆయన అధికారులకు తీవ్రమైన పిలుపునిచ్చారు. కాలయాపన చేస్తే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కుంటపడుతుందని, వేగమే ప్రాణంగా భావించి పనులను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్లుగా సమయానికి పనులు పూర్తి కాకపోతే ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన హితవు పలికారు. ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తే ఏ పనినైనా నిర్దేశిత సమయంలోగా విజయవంతంగా పూర్తి చేయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో ఈ ప్రాజెక్టులను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. పల్లెసీమలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే బలమైన నమ్మకంతో ఈ ప్రణాళికలు అమలవుతున్నాయి. అట్టడుగు వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు నేరుగా అందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల చరిత్రలో ఒక నవశకం ప్రారంభం కాబోతుంది. దశాబ్దాల తరహా నిర్లక్ష్యానికి చరమగీతం పాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయాలు ప్రజల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఎవరికి అందని దాక్షలా ఉన్న అభివృద్ధిని నేరుగా పల్లెవాసుల ముంగిట్లోకి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమవుతుంది. ఇన్నాళ్లు పడిన కష్టాలన్నీ ఇకపై గడిచిన కాలపు జ్ఞాపకాలు మాత్రమే అవుతాయని స్థానిక ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న ఈ పరిపాలనలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధితో కలకలలాడుతున్నాయి. మునుపెన్నడూ చూడని రీతిలో అభివృద్ధి నోచుకుంటున్న ఆ పల్లెల్లో నేడు నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. గమ్యం చేరే వరకు విశ్రమించకూడదనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞం సఫలమైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. దశాబ్దాల చీకట్లను పారద్రోలుతూ వస్తున్న ఈ ప్రగతి కిరణాలు ప్రతి పల్లెను సుభిక్షమైన రామరాజ్యంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.